మీ పేరు ఎస్తో మొదలవుతుందా? అయితే శ్రీ పరాభవనామ సంవత్సరంలో మీ జాతకం ఇదే. అందరికీ నమస్కారం. పేరు అనేది కేవలం మనల్ని ఇతరులు పిలవడానికి ఉపయోగించే ఒక పదం మాత్రమే కాదు. అది మన వ్యక్తిత్వాన్ని, మన భవిష్యత్తును, మన అదృష్టాన్ని నిర్ణయించే ఒక శక్తివంతమైన మంత్రం లాంటిది అని జ్యోతిష్య శాస్త్రం ఘంటాపదంగా చెబుతోంది. ఒక మనిషి పేరు ఏ అక్షరంతో మొదలవుతుంది అనే దానిపై వారి జీవిత ప్రయాణం, వారి ఆలోచనా విధానం ఆధారపడి ఉంటాయి. అందుకే మన పురాణాల్లో మరియు జ్యోతిష్య శాస్త్రంలో నామకరణానికి ఎంతో ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఈ రోజుల్లో చాలామంది తమ పేరులోని మొదటి అక్షరం ఆధారంగా తమ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆంగ్ల అక్షరమాలలోని ఎస్ అనే అక్షరానికి ఎంతో దైవిక ప్రత్యేకత ఉంది. నూతన ఉత్సాహాన్ని, సరికొత్త ఆశలను మోసుకొస్తున్న శ్రీ పరాభవనామ సంవత్సరంలో వీరి జీవితం ఎలా మలుపు తిరగబోతోంది అనేది చాలా ఆసక్తికరం. ఈ కొత్త సంవత్సరంలో గ్రహాల అనుగ్రహం వీరిపై ఎలా ఉండబోతోంది? వీరి అంతరంగంలోని అసలైన వ్యక్తిత్వం ఏమిటి? అడుగడుగునా వీరికి అదృష్టాన్ని తీసుకువచ్చే ఆ సానుకూల శక్తులు మరియు వీరు ఆరాధించాల్సిన దైవం ఎవరు అనే ఎన్నో అద్భుతమైన రహస్యాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం ఎస్ అనే ఆంగ్ల అక్షరం తెలుగులో స, సా, సి, సి, సు, సు, సే, సే, సే అనే శబ్దాలను సూచిస్తుంది. ఈ అక్షరాలతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. కుంభరాశికి అధిపతి కర్మసాక్షి, న్యాయాధికారి అయిన శని భగవానుడు. నక్షత్రాల విషయానికి వస్తే సా, సి, సు అనే అక్షరాలతో పేరు మొదలయ్యేవారు శతభిష నక్షత్రం 2, 3, 4 పాదాలకు చెందుతారు. అదేవిధంగా సే, సో అనే అక్షరాలతో పేరు మొదలయ్యేవారు పూర్వాభాద్ర నక్షత్రం 1, 2 పాదాలకు చెందుతారు. శనిగ్రహం యొక్క ప్రభావం ఈ రాశివారిపై, ఈ అక్షరంతో పేరున్న వారిపై చాలా బలంగా ఉంటుంది. శనిదేవుడు అనగానే చాలామంది భయపడుతుంటారు, కానీ వాస్తవానికి శని భగవానుడు క్రమశిక్షణకు, కఠోర శ్రమకు మరియు న్యాయానికి ప్రతీక. ముఖ్యంగా ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో శని భగవానుడి ప్రభావం వీరిపై అనుకూలంగానే ఉంటుంది. గత కొంతకాలంగా పడుతున్న కష్టాలకు ఈ పరాభవనామ సంవత్సరంలో తగిన ప్రతిఫలం దక్కుతుంది. జీవితంలో ఏది సాధించినా అది వారి సొంత కష్టం వల్లే సాధ్యమవుతుంది తప్ప అదృష్టం ఊరికే వరించిరాదు అని నమ్మే వీరికి ఈ ఏడాది వారి శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. వీరి మనస్తత్వం గురించి మాట్లాడుకుంటే ఎస్ అక్షరంతో పేరున్నవారు పుట్టుకతోనే స్వేచ్ఛాజీవులు. వీరికి ఎవరి నియంత్రణలో ఉండటం అస్సలు నచ్చదు. తమకు నచ్చిన పద్ధతిలో తమ జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. ఎవరైనా వీరికి ఇది చెయ్యి, అది చెయ్యొద్దు అని ఆంక్షలు విధిస్తే వారస్సలు సహించలేరు. అలాగే ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి బ్రతకటం వీరికిష్టం ఉండదు. ఎంత కష్టమైన పనైనా సరే ఒంటరిగా పోరాడి సాధిస్తారు తప్ప ఇంకొకరి ముందు చెయ్యి చాచడానికి వీరి ఆత్మగౌరవం అంగీకరించదు. వీరు స్వతహాగా చాలా కష్టపడే తత్వం ఉన్నవారు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే అది నెరవేరే వరకు రాత్రింబవళ్లు శ్రమిస్తారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్నిసార్లు ఓడిపోయినా తిరిగి లేచి నిలబడే అద్భుతమైన గుండె నిబ్బరం వీరి సొంతం. ఈ పరాభవనామ సంవత్సరంలో వీరి పట్టుదల మరింత రెట్టింపవుతుంది. గతంలో వదిలేసిన పనులను లేదా వాయిదా వేసిన ప్రాజెక్టులను ఇప్పుడు విజయవంతంగా పూర్తి చేస్తారు. వీరి ఆలోచనా విధానం కూడా 10 మందిలా కాకుండా చాలా విభిన్నంగా ఉంటుంది. ఏదైనా ఒక విషయాన్ని పైపైన చూడకుండా చాలా లోతుగా విశ్లేషిస్తారు. శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పగలరు అమ్మవారి ఉపాసకులు రామచంద్ర సిద్ధాంతి గారు. మనలో చాలా మంది కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతుంటారు. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం,
ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి మీ యొక్క ప్రతి ఒక్క సమస్యకు 100% పరిష్కారం చేయగలరు. స్త్రీ మరియు పురుష వశీకరణం ప్రత్యేకమైన మంత్ర పద్ధతిలో చేయగలరు. అయితే ఆలస్యం చేయకుండా నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి. మీ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. నాది గ్యారంటీ. అయితే సంప్రదించవలసిన నెంబర్ రామచంద్ర సిద్ధాంతి గారు 901333393338. అందుకే వీరు వృత్తిపరంగా, వ్యాపారపరంగా గొప్ప విజయాలు సాధిస్తారు. సమాజంలో వీరికి మంచి పేరు, ప్రఖ్యాతులుంటాయి. వీరు చాలా తెలివైన వారు కావడం వల్ల సమస్యలను సులభంగా పరిష్కరించగలరు. కుంభరాశి యొక్క ప్రధాన లక్షణం మానవత్వం. ఎస్ అక్షరంతో పేరున్న వారిలో ఈ లక్షణం మెండుగా ఉంటుంది. వీరు బయటికి కొంచెం గంభీరంగా, కఠినంగా కనిపించినప్పటికీ లోపల మాత్రం చాలా సున్నితమైన మనసును కలిగి ఉంటారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు, వారి కష్టాన్ని తమ కష్టంగా భావించి సహాయం చేయడానికి ముందుకొస్తారు. కొన్నిసార్లు తమ అవసరాలను కూడా పక్కన పెట్టి ఇతరులకు మేలు చేసే గొప్ప మనసు వీరిది. అయితే ఈ పరాభవనామ సంవత్సరంలో ఇతరులకు సహాయం చేసే క్రమంలో వీరు తమ ఆర్థిక స్థితిని కూడా దృష్టిలో ఉంచుకోవడం చాలా అవసరం. లేకపోతే మంచి చేయబోయి ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. వీరిలో ఒక ప్రధానమైన మైనస్ పాయింట్ ఏమిటంటే కోపం. వీరికి సాధారణంగా అంత త్వరగా కోపం రాదు. చాలా ఓపికగా ఉంటారు. ఎదుటివారు తప్పు చేసినా 1-2 సార్లు క్షమిస్తారు. కాని వారి సహనానికి ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటితే మాత్రం వీరి కోపాన్ని ఆపటం ఎవరి తరం కాదు. అయితే ఆ కోపం కూడా నీటిమీద రాతలాంటిదే. ఎంత త్వరగా కోపం వస్తుందో అంతే త్వరగా శాంతించి మామూలు మనుషులైపోతారు. కోపంలో కూడా ఎదుటివారికి పెద్దగా హాని చేయాలని వీరనుకోరు. ఈ పరాభవనామ సంవత్సరంలో వీరు తమ కోపాన్ని వీలైనంత వరకు అదుపులో ఉంచుకోవాలి. మాట జారడం వల్ల లేనిపోని సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఆవేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవటం ఉత్తమం. బంధాల విషయానికి వస్తే వీరు చాలా నిజాయితీగా ఉంటారు. కుటుంబం, స్నేహితులు, ప్రేమ వ్యవహారాలు దేనిలోనైనా సరే 100% విశ్వాసపాత్రంగా ఉంటారు. ఎవర్నీ మోసం చెయ్యరు. అలాగే ఎవరైనా మోసం చేస్తే అస్సలు సహించలేరు. ఒకసారి ఎవరినైనా నమ్మితే వారి కోసం ప్రాణమివ్వడానికైనా సిద్ధపడతారు. కాని ఆ నమ్మకం ఒక్కసారి పోతే మళ్లీ జీవితంలో వారి ముఖం చూడడానికి కూడా ఇష్టపడరు. ఆర్థిక పరంగా చూసుకుంటే ఎస్ అక్షరంతో పేరున్నవారు డబ్బును బాగానే సంపాదిస్తారు, కానీ పొదుపు చేయడంలో కాస్త వెనుకబడి ఉంటారు. వీరికి లగ్జరీగా జీవించడం ఇష్టం. తమకు, తమ కుటుంబానికి ఏ లోటు లేకుండా చూసుకోవటానికి ఎంతైనా ఖర్చు పెడతారు. ఈ పరాభవనామ సంవత్సరంలో వీరికి ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. నూతన ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. వ్యాపారాలు చేసేవారికి లాభాలు చేకూరుతాయి. అయితే వృధా ఖర్చులకు కళ్ళెం వేయకపోతే చేతిలో డబ్బు నిలవడం కష్టమవుతుంది. వృత్తి జీవితంలో వీరు ఏ రంగంలో ఉన్నా నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తారు. తమ తోటి ఉద్యోగులను కలుపుకుపోతూ ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులకు ఈ ఏడాది ప్రమోషన్లు లేదా ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈ పరాభవనామ సంవత్సరంలో వీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఒత్తిడి, ఆందోళన వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు, కీళ్ల నొప్పులు, నరాలకు సంబంధించిన సమస్యలు, జీర్ణకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆహార నియమాలు పాటించటం, యోగా, ధ్యానం లాంటివి చేయటం వీరికి చాలా అవసరం. ఇక వీరి అదృష్ట అంశాల గురించి తెలుసుకుందాం. ముందుగా అదృష్ట రంగుల గురించి చెప్పాలంటే ఎస్ అక్షరంతో పేరున్న వారికి ముదురు నీలం రంగు, తెలుపు మరియు నలుపు రంగులు ఎప్పుడూ అదృష్టాన్ని ఇస్తాయి. కుంభరాశికి శని అధిపతి కావటం వల్ల నీలం రంగు వీరికి విశేషమైన పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది.
ముఖ్యమైన పనుల మీద బయటికి వెళ్ళేటప్పుడు లేదా ఏదైనా ఇంటర్వ్యూకి, వ్యాపార ఒప్పందాలకు వెళ్ళేటప్పుడు ముదురు నీలం రంగు లేదా తెలుపు రంగు దుస్తులు ధరించటం వల్ల వారు ఆశించిన దానికంటే మెరుగైన ఫలితాలు పొందుతారు. అలాగే లేత నీలం రంగు కూడా వీరికి మనశ్శాంతిని చేకూరుస్తుంది. ఈ రంగులను తమ దైనందిన జీవితంలో ఎక్కువగా ఉపయోగించటం వల్ల ప్రతికూల శక్తులు దూరమై సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఈ పరాభవనామ సంవత్సరంలో ఇంటికి రంగులు వేయించేటప్పుడు లేదా వాహనాలు కొనేటప్పుడు ఈ రంగులకు ప్రాధాన్యత ఇవ్వటం మంచిది. అదృష్ట సంఖ్యల విషయానికి వస్తే ఎస్ అక్షరంతో పేరున్న వారికి 8వ నంబర్ అత్యంత అదృష్ట సంఖ్య. 8 అనేది శని భగవానుడి సంఖ్య. కాబట్టి 8, 17, 26 తేదీలలో ఏవైనా కొత్త పనులు ప్రారంభించటం, ప్రయాణాలు చేయటం, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటం వీరికి బాగా కలిసి వస్తుంది. అలాగే 4 మరియు 3 నంబర్లు కూడా వీరికి అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. వ్యాపార లావాదేవీలు చేసేటప్పుడు లేదా మొబైల్ నంబర్ ఎంచుకునేటప్పుడు ఈ అదృష్ట సంఖ్యలు వచ్చేలా చూసుకుంటే జీవితంలో ఆర్థికంగా, మానసికంగా ఎంతో అభివృద్ధి కలుగుతుంది. ఈ సంవత్సరంలో ఈ తేదీలలో ప్రారంభించిన పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. చివరగా ఎస్ అక్షరంతో పేరున్న వారికి అదృష్ట దైవం ఎవరంటే శ్రీ వెంకటేశ్వర స్వామి, పరమశివుడు మరియు ఆంజనేయ స్వామి. కుంభరాశివారు శని భగవానుడి అనుగ్రహం పొందాలన్నా, జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోవాలన్నా శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని నిత్యం ఆరాధించటం ఎంతో శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ పరాభవనామ సంవత్సరంలో అఖండమైన విజయాలు సాధించాలంటే భక్తి శ్రద్ధలతో శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతం ఆచరించడం అత్యంత ఫలప్రదం. నియమ నిష్టలతో ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల జాతక దోషాలు, ఆర్థిక బాధలు తొలగిపోయి స్వామివారి విశేషమైన కృపాకటాక్షాలు వీరికి సిద్ధిస్తాయి. మనస్సుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. అలాగే ప్రతి సోమవారం పరమశివుడిని పూజించడం, నిత్యం శివనామస్మరణ చేయటం వల్ల కూడా మనసులోని అలజడులు తగ్గి ఏకాగ్రత పెరుగుతుంది. ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి సింధూరం సమర్పించటం, హనుమాన్ చాలీసా పఠించటం వల్ల ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయి. ఇలాంటి దైవారాధన వీరిలో అంతర్గతంగా ఉన్న ఆత్మవిశ్వాసాన్ని మరింతగా పెంచుతుంది. ఈ సమాచారం మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి ఆసక్తికరమైన పురాణ, ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య సంబంధిత విశేషాల కోసం మన ది పురాణిక్ పాత్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.